ఒకవైపు సిక్సర్ల సునామీ జోస్ బట్లర్, మరోవైపు డెత్ ఓవర్ల కింగ్ హర్షదీప్ సింగ్. ఐపీఎల్ 2026లో అసలైన హై వోల్టేజ్ డ్రామాకు టైం ఆసన్నమైంది. ఈ మ్యాచ్ గెలిచేది ఎవరో తెలుసా? పంజాబ్ ప్లాన్ ఏంటి? గుజరాత్ వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ ద వీడియో. ఐపీఎల్ 2026లో భాగంగా 4వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్కు సంబంధించిన పూర్తి విశ్లేషణ మరియు స్టెప్ బై స్టెప్ ప్రివ్యూ మీకోసం. ఈ మ్యాచ్ మార్చి 31 మంగళవారం రాత్రి 7:30 మహారాజా యదువీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ముల్లాన్పూర్లో జరగనుంది. అయితే ముందుగా పిచ్ రిపోర్ట్ మాట్లాడుకున్నట్లయితే ముల్లాన్పూర్ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటికి సమతూకంగా ఉంటుంది. ఇక్కడ గత రికార్డుల ప్రకారం మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకే ఎక్కువ విజయావకాశాలు సుమారు 55% ఉన్నాయి. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. పేసర్లు వర్సెస్ స్పిన్నర్లు. కొత్త బంతితో పేసర్లకు కొంత స్వింగ్ లభిస్తుంది, కానీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ నెమ్మదించి స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఈ పిచ్లో మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 170 నుంచి 175 మధ్య ఉండవచ్చు. ఈ రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు తలపడిన గణాంకాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ రెండు జట్లు మొత్తం 6 మ్యాచ్ల్లో తలపడితే పంజాబ్ కింగ్స్ 3 మ్యాచ్ల్లో విజయం సాధించింది. అలాగే గుజరాత్ టైటాన్స్ కూడా సేమ్ 3 మ్యాచ్ల్లో విజయం సాధించింది. రెండు జట్లు సమాన బలం కలిగి ఉండటం విశేషం. ముందుగా పంజాబ్ గురించి మాట్లాడుకున్నట్లయితే పంజాబ్ జట్టు తమ కొత్త హోమ్ గ్రౌండ్ అయిన ముల్లాన్పూర్లో చాలా బలంగా కనిపిస్తుంది. ఇక్కడ బౌన్సీ వికెట్ హర్షదీప్ సింగ్ వంటి పేసర్లకు బాగా కలిసి వస్తుంది. తర్వాత శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ గురించి మాట్లాడుకోవాలి. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ మిడిల్ ఆర్డర్ గతంలో కంటే చాలా స్థిరంగా మారింది. అతను స్పిన్నర్లను ఎదుర్కోవడంలో సిద్ధహస్తుడు. ఇకపోతే శశాంక్ సింగ్. గత సీజన్లో అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన శశాంక్ సింగ్ ఈసారి ఫినిషర్గా జట్టుకు చాలా కీలకం కానున్నాడు. చాహల్ మ్యాజిక్. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన యుజ్వేంద్ర చాహల్ రాకతో పంజాబ్ స్పిన్ విభాగం అత్యంత ప్రమాదకరంగా మారింది. సో లాస్ట్ ఇయర్ రన్నర్స్గా బరిలోకి దిగుతున్న పంజాబ్ కింగ్స్ ఈసారి బలంగా కనిపిస్తోంది. నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే ముందుగా మనం బట్లర్ గిల్ జోడీ గురించి మాట్లాడుకోవాలి. ఈ సీజన్లో అత్యంత ప్రమాదకరమైన ఓపెనింగ్ జోడీ ఇదే. జోస్ బట్లర్ పవర్ ప్లేలో విరుచుకుపడితే శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ని చక్కగా నిర్మిస్తాడు. అలాగే రషీద్ ఖాన్ ఫ్యాక్టర్. రషీద్ ఖాన్ కేవలం బౌలర్ మాత్రమే కాదు, బ్యాటింగ్లో కూడా ఆఖరి ఓవర్లలో మ్యాచ్ను మలుపు తిప్పగలడు. పంజాబ్ బ్యాటర్లకు ఇతను ఒక పెద్ద సవాల్. నెక్స్ట్ డెత్ ఓవర్ల బౌలింగ్. మహమ్మద్ సిరాజ్ మరియు కగిసో రబాడా వంటి ప్రపంచ స్థాయి బౌలర్లు ఉండటం వల్ల గుజరాత్ డెత్ ఓవర్లలో పరుగులను కట్టడి చేయడంలో దిట్ట. ఆల్ రౌండర్ల బలం. రాహుల్ తెవాటియా మరియు వాషింగ్టన్ సుందర్ రూపంలో గుజరాత్కు లోయర్ ఆర్డర్లో మంచి హిట్టర్లున్నారు. ఇప్పుడు రెండు జట్ల ప్రాబబుల్ 11 ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పంజాబ్ కింగ్స్. ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాన్ షార్యా, శ్రేయస్ అయ్యర్, నేహల్ వదేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కో జాన్సన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్ప్రీత్ బ్రార్, యుజ్వేంద్ర చాహల్, హర్షదీప్ సింగ్. నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్. శుభ్మన్ గిల్, జోస్ బట్లర్, సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడా, ప్రసిద్ధ్ కృష్ణ. అయితే శుభ్మన్ గిల్ నేతృత్వంలో ఈ జట్టు చాలా నిలకడగా రాణిస్తోంది. అలాగే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో గత సీజన్ రన్నరప్గా నిలిచిన పంజాబ్ ఈసారి టైటిల్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్లో పంజాబ్ బౌలర్ హర్షదీప్ సింగ్ వర్సెస్ గుజరాత్ ఓపెనర్ శుభ్మన్ గిల్ మధ్య పోరు మ్యాచ్కే హైలైట్ కానుంది. అలాగే రాహుల్ తెవాటియా మరియు శశాంక్ సింగ్లలో ఎవరు బాగా ఫినిష్ చేస్తారనే దానిపై గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. చివరగా మ్యాచ్ ప్రిడిక్షన్. ప్రస్తుత ఫామ్ ప్రకారం పంజాబ్ కింగ్స్ సొంత గడ్డపై ఆడుతుండటం వల్ల వారికి 55% విజయావకాశాలు ఉన్నట్లు అంచనా. అయితే గుజరాత్ టైటాన్స్లో బట్లర్, గిల్ మరియు రషీద్ ఖాన్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉండటంతో హోరాహోరీ పోరు తప్పదు. అయితే నేను కూడా ఈ రెండు టీమ్స్లో పంజాబ్ గెలుస్తుందని అనుకుంటున్నా. మరి మీరు ఈ రెండు టీమ్స్లో ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నారు? కింద కమెంట్ చేయండి. ఇది ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మా తెలుగులో క్రిక్ కబడ్డీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి. జై హింద్.